నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు. మళ్ళీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎమ్మెల్యేగా కొత్తపల్లిలో రైతన్న మీకోసంలో ఎమ్మెల్యే అరవింద బాబు. శాసనసభ నమూనా సమావేశంలో ఉత్తమ ప్రతిభా పురస్కారం అందుకున్న కాకాని విద్యార్థిని వక్కలగడ్డ కాత్యాయిని. ఎయిడ్స్ పై అవగాహన సదస్సు పాల్గొన్న ఎమ్మెల్యే స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో. ఆంధ్ర సిబిఎస్ఈ హై స్కూల్లో కొత్తగా ఎన్సీసీ ట్రూప్ ప్రారంభం. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక పల్నాడు బస్టాండ్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతి సందర్భంగా మరి అందరూ కార్యకర్తలు, నాయకులు, ప్రజాస్వామ్య నాయకులు, ప్రజానాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒక గొప్ప మహాకవి, రచయిత, సంఘ సంస్కర్త, భారత స్వాతంత్ర పోరాట యోధుడు. అటువంటి వ్యక్తి స్త్రీ విద్య కోసం, స్త్రీ స్వాతంత్రం కోసం ఎన్నో విధాల పాటుపడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు కూడా ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రజాస్వామ్యంలో, సామ్రాజ్యంలో అందరూ కూడా మహిళలు బాగా చదువుకోవాలి, చదువుకొని విద్యాపరంగా పైకి రావాలి, ఆర్థిక పరంగా పైన ఉండాలని చెప్పి తెలియజేస్తూ అంటరాని తరాన్ని కూడా పారదోలడానికి ఎంతో మన సమాజంలో ఎంతో గొప్పగా పనిచేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి కార్యక్రమాన్ని అందరూ కూడా కులాలకు అతీతంగా అందరూ కూడా ఎంతో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి సంఘ సంస్కరణలన్నింటినీ కూడా అందరము స్మరించుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా మహిళా విద్య, భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని మరి ముందుండి ప్రోత్సహించి ఆమెకు విద్య చెప్పించి ఒక ఉపాధ్యాయురాలుగా, భారతదేశంలోనే తొలి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత మరి జ్యోతిరావు పూలే గారికే దక్కుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్థానిక నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నాయకుడు చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతిరావు పూలే గారు గొప్ప సంస్కర్త. అతను ఎన్నో రచనలు చేసి ప్రజల్లో చైతన్యవంతం చేసుకొచ్చాడు. అంతేకాదు అండతనాన్ని, బాల్య వివాహాలు నిర్మూలించడంలో తన పాత్ర గొప్పగా పోషించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. రొంపిచెర్ల మండలం కొత్తపల్లిలో రైతన్న మీకోసంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు. వీధి వీధి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మన కోసం ఎంతో కష్టపడుతున్నారని, అందులో సగమన్నా మనం కష్టపడాలన్నారు. గ్రామంలో చిన్న చిన్న సమస్యలుంటే నాయకులున్నారు, పరిష్కరిస్తారు. లేనిచో నేరుగా నా దగ్గరకు రండి, నేను పరిష్కరిస్తానన్న చదలవాడ. చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ గత 7 సంవత్సరాల నుండి ప్రజల్లోనే నిత్యం ఉంటున్నానన్న అరవింద బాబు. రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. త్వరలో పంచాయతీ ఎన్నికలున్నాయి, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, విజయం సాధిద్దామన్న ఎమ్మెల్యే. 2029లో తిరిగి చంద్రబాబుని సీఎంని చేద్దాం, నన్ను తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేగా దీవించండి, ఆశీర్వదించండి అని ప్రజలను కోరిన ఎమ్మెల్యే అరవింద బాబు. గడిచిన 5 ఏళ్లలో మనం పడిన కష్టాలు, నష్టాలన్నీ మర్చిపోయి వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉన్నాము. మన పిల్లలు చదువుకోవడానికి తల్లికి వందన అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి మహిళకి 13,000 రూపాయలు ప్రతి పిల్లకి వేయడం జరిగింది. చదువుకునే బిడ్డకి ప్రతి ఒక్కళ్ళు కూడా 13,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది తల్లికి వందన కార్యక్రమంలో. అదేవిధంగా అన్నదాత సుఖభావ కార్యక్రమంలో ప్రతి రైతుకి మరి తలా 7,000 రూపాయలు 2 సార్లు రెండో విడత కూడా మనం డబ్బులు వేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో మనం అన్ని హామీలు నెరవేరుస్తున్నాము. పింఛను మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వృద్ధులకి, వికలాంగులకి, అదేవిధంగా మరి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి, పెరాలసిస్ ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు కష్టమైన అతి ఇష్టంగా ఎంతో ఇష్టపడి పనిచేస్తూ ప్రజలకు మేలు చేయాలి, మా రైతులందరూ బాగుండాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీ, కాపు సోదరులు కానీ రైతు సోదరులు అందరూ కూడా కులాలు మతాలకి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే రైతులు. ఆ రైతులు బాగుండాలి, వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి సంతోషంగా. ఎందుకంటే బాధల్లో అప్పులతో ఉంటే మనం నవ్వలేం కదా. మన పిల్లలు బాగా చదువుకోవాలి,
మంచి మంచి ఉద్యోగాలు రావనే ఆలోచనతోటి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రైతులు బాగుండాలి. నేను 5 ఏళ్ళు తిరిగాను, ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు, అంటే 7 ఏళ్ళ నుంచి నిత్యం ప్రజల్లో ఉన్నాం మనం. మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, కాదంటలేదు. ఇబ్బందులు ఉన్నప్పుడు రండి నా దగ్గరికి. గ్రామంలో నాయకుల వల్ల కాని పనులు ఉంటే నా దగ్గరికి రండి, దాన్ని ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. ఎవరో రావాలి, మనం ఆగాలని అవసరం లేదు. డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గర రండి, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, మనం ఎవరినైనా కలవచ్చు. చివరికి చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా కలవచ్చు మనం. ఇప్పుడు ప్రతిరోజు పార్టీ ఆఫీసులో దర్బారు పెడుతున్నారు, ప్రజా దర్బారు పెడుతున్నారు. మనకి ఏం కావాలో అక్కడికి వెళ్ళి చెప్తే ఎమ్మటే ఎమ్మెల్యేకి చెప్తారు వాళ్ళు. అందుకని ఎక్కడ కూడా మీరు ఆదమర్చి ఉండొద్దు. మనం పార్టీని మళ్ళీ గెలిపించుకోవాలి. 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారిని 5వసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి మనం. అదేవిధంగా నర్సరావుపేటలో అరవింద్ బాబుకి మీకు ఇష్టమైతే మళ్ళీ 2సారి గెలిపించుకోండి. అది నేను అడిగేది. ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే మనిషినే మనం గెలిపించుకోవాలి. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సచివాలయంలో పాఠశాల విద్యార్థుల శాసనసభ నమూనా సమావేశంలో పాల్గొని అసాధారణమైన ప్రదర్శన చూపిన నరసరావుపేట మండలం కాకానీకి చెందిన జెడ్పీ హై స్కూల్ 10వ తరగతి విద్యార్థిని వక్కలగడ్డ కాత్యాయిని ఉత్తమ ప్రతిమ పురస్కారాన్ని స్వీకరించింది. ఈ నమూనా శాసనసభ సమావేశంలో కాత్యాయిని హౌసింగ్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ మంత్రిగా వ్యవహరించింది. ఆమె చేసిన అసాధారణమైన ప్రదర్శనకు ఈ పురస్కారం లభించింది. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు వక్కలగడ్డ కాత్యాయిని అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నమూనా శాసనసభ సమావేశం ద్వారా విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థ, శాసనసభ నిర్వహణ గురించి ఆచరణాత్మక అనుభవం లభించడం జరిగిందన్నారు. కాత్యాయిని ప్రదర్శించిన నాయకత్వ లక్షణాలు, వాదనా సామర్థ్యం దేశ రాజకీయాల్లో భవిష్యత్తులో మంచి నాయకురాలిగా ఎదగటానికి మార్గం సుగమం చేస్తాయని అన్నారు. వక్కలగడ్డ కాత్యాయిని పొందిన ఈ పురస్కారం కాకాని గ్రామం జెడ్పీ హై స్కూల్ మరియు నరసరావుపేట మండలంలో గ్రామీణ విద్యార్థుల సామర్థ్యానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిందన్నారు. మరి నరసరావుపేట మండలం కాకాని గ్రామం నుంచి మరి వక్కలగడ్డ కాత్యాయిని అనే అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. జెడ్పీ హై స్కూల్ నుంచి మాక్ అసెంబ్లీకి అమ్మాయి సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా డిఓ గారు, అదేవిధంగా హెచ్ఎం గారు, మరి స్కూల్ టీచర్లు అందరూ కూడా దీనికి ముఖ్య కారణం. ఈ అమ్మాయి మంచి స్పీకర్ అనమాట. ఏ టాపిక్ మీద అయినా, ఏ డిబేట్లో అయినా కానీ చక్కగా మాట్లాడుతూ ఉంటుంది. ఇటువంటి కార్యక్రమంలో మాక్ అసెంబ్లీకి మరి అమ్మాయి మినిస్ట్రీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. మంచి రాజకీయాలు ఉన్న అవగాహన ఉన్న మనిషి, చాలా చక్కటి చదువుని అమ్మాయి కూడా. మరి 10th క్లాస్లోనే ఇటువంటి అవగాహన ఉన్న అమ్మాయి రాజ్యాంగం గురించి, అదేవిధంగా ప్రజాస్వామ్యం గురించి చాలా అవగాహన ఉంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు మరి ఈ విధంగా సెలెక్ట్ చేసినందుకు మరి వీరందరూ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కూటమిని కాపాడుతున్నందుకు అమ్మాయికి చాలా అవగాహన ఉంది. కానీ అమ్మాయి ఏం చెప్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు మనకి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల, మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల మనకి చాలా మంచి రోజులు ఉన్నాయి. రాబోయే కాలంలో చదువుకునే బిడ్డలందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఇటువంటి మంచి నాయకులు ఉండాలని చెప్పి అమ్మాయి కోరుకుంటుంది. నిజంగా అమ్మాయి యొక్క తెలివితేటలు చూసి చాలా గర్వపడుతున్నాము. అమ్మాయికి మరొకసారి వాళ్ళ హెచ్ఎం గారికి, డిఓ గారికి మరి మనస్ఫూర్తిగా నరసరావుపేట ఎమ్మెల్యేగా నేను మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మంచి మార్కులు తెచ్చుకోండి. నా పేరు వక్కలగడ్డ కాత్యాయిని. నేను జెడ్పీహెచ్ఎస్ కాకాని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. నేను నిన్న జరిగినటువంటి మాక్ అసెంబ్లీకి మినిస్ట్రీగా సెలెక్ట్ అయ్యాను. నరసరావుపేట కాన్స్టిట్యుయెన్సీ నుంచి, పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి నేను సెలెక్ట్ అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అవ్వడానికి నాకు మా టీచర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేసి నన్ను అక్కడ దాకా తీసుకెళ్లారు. సో మా టీచర్స్కి థ్యాంక్స్, నన్ను బాగా సపోర్ట్ చేసినందుకు. అక్కడికి విజయవాడకి వెళ్ళిన తర్వాత అమరావతికి తీసుకెళ్ళేటప్పుడు అక్కడ మాక్ అసెంబ్లీ ఎలా జరుగుతుంది, బిల్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి, అక్కడ డెమోక్రసీ అంటే అసలు ఏంటి, 0 అవర్ అంటే ఏంటి, అసలు మొత్తం అలా ప్రాసెస్ అసెంబ్లీలో ఎలా ఉంటుంది, ఎవరెవరు ఎలా మాట్లాడాలి, అసెంబ్లీ అంటే వాదన కాదు, ఇద్దరి మధ్య గొడవలు కావు, అసెంబ్లీ అంటే ప్రజల కోసం, ప్రజల యొక్క కష్టాల గురించి మాట్లాడి చర్చించి చెప్పుకోవడం అని అదంతా మేము అక్కడ చూసాము. లోకేష్ గారు మాకు అన్ని వివరంగా చూపించి అక్కడ అసెంబ్లీ దగ్గర కూడా తీసుకెళ్ళి చూపించారు. ఆ తర్వాత ఇదే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఇయర్స్లో కూడా ఇలాగే కంటిన్యూ అవుతుందని కూడా చెప్పారు. ఇప్పుడు ఒక అవగాహన మా అందరికీ వచ్చింది. దీన్నే ఇంకా ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని కూడా బాగా ట్రైనప్ చేయమని చెప్పారు. ఇంత గొప్ప అవకాశం కలిగించినటువంటి మన హెచ్ఆర్డి మినిస్టర్కి, అలాగే మన సీఎం సార్కి చాలా థ్యాంక్స్. ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో పోలీస్ కార్డెన్ సెర్చ్ డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో 100 మంది పోలీస్ సిబ్బందితో నిర్వహించారు.
సరైన అనుమతి పత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలను, ఒక కారు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గతంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో ఎవరు కూడా అసాంఘిక కార్యక్రమాలను పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు. సెల్ ఫోన్లకు, డ్రగ్స్కు బానిసలుగా మారకుండా పిల్లలను, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు తెలిపారు. సద్దెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఈ తొండేపి గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు సుమారు ఆఫీసర్సు, మా స్టాఫ్ మొత్తం ఒక 100 మందితోటి ఊరు మొత్తం కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఊర్లో కొంచెం కాంప్లికేషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఫ్రీక్వెంట్గా రీసెంట్గా కూడా గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్లస్ జరుగుతాయనేది కూడా ఆలోచన ఉంది. ఇక్కడ ముఖ్యంగా కొన్ని కమ్యూనిటీల్లో ఆ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మొత్తం అంతా కూడా ఏదైనా డేంజరస్ వెపన్స్ అలాంటివి ఏమన్నా సెక్యూర్ చేసుకొని పెట్టుకున్నారనే సమాచారం మేరకు వచ్చి చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా సుమారు ఒక 30 వెహికల్స్, రికార్డ్లెస్ వెహికల్స్ దొరికినాయి. వాటిలో దొంగ వెహికల్స్ కూడా ఉన్నాయి. అవి వెరిఫై చేస్తున్నాం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2025లో భాగంగా డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి హ్యాండ్స్ ఆఫ్ కాంపాషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన కొరకు ఏర్పాటు చేసిన స్టాల్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు, డిఎంహెచ్ఓ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్నాడు జిల్లాను హెచ్ఐవి రహిత జిల్లాగా చేయాలని, దీనికోసం కృషి చేస్తున్న హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ సంస్థను అభినందించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రజలంతా మరింత బాధ్యతగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. డిఎంహెచ్ఓ డాక్టర్ రవి మాట్లాడుతూ జిల్లా అంతటా గత 4 నెలలుగా హెచ్ఐవిపై విస్తృతముగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వాళ్ళ ఎయిడ్స్ అనేది మరి వెనకటి రోజులు 20 ఏళ్ల క్రితం ఎంతో భయపడే వాళ్ళం, ఎయిడ్స్కి నివారణ లేదు, ట్రీట్మెంట్ లేదని భయపడేవాళ్ళం. కానీ కాలక్రమేణా ప్రజలు కూడా తెలుసుకొని ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మనం అందరం కూడా మరి ఏ విధంగా ఎయిడ్స్ నుంచి కాపాడుకోవాలి, అక్రమంగా సంపర్కం లేకుండా మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, నిరోధులు వాడాలి, ఏదైనా ఎయిడ్స్ వచ్చినప్పుడు కనుక వాళ్ళు టెస్ట్ చేయించుకొని ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్లో కూడా దీనికి మందులు కూడా చక్కగా ఇస్తూ ఉన్నారు కాబట్టి కౌన్సిలింగ్ జరుగుతుంది. అదేవిధంగా ఎయిడ్స్ వచ్చిన పేషెంట్కి ప్రభుత్వం తరఫున ఉపకార వేతనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నింటి కూడా ప్రజల్లో తీసుకెళ్లి అవగాహన సదస్సు వాళ్ళు నర్సరావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి అధికారులు అందరూ కూడా రావడం జరిగింది కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం అందరికీ తెలిసిందే ఈ ఎయిడ్స్ అనేది ఎటువంటి భయంకరమైన వ్యాధో, ఇది ఏ కారణాల చేత వస్తుందో కూడా మనందరికీ తెలిసిందే. కాబట్టి దీన్ని ఒకటి కంట్రోల్ చేయడము, రాకుండా చేయాలి అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ప్రజల్లో అవగాహన. సో ఈ అవగాహన అనేది కల్పించడం కోసం మనకి మన స్టేట్ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇటువంటి మనం జిల్లాలో బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్స్లోను అక్కడ కొన్ని ముఖ్యంగా అంటే ప్రజలు ఎక్కువగా వస్తున్న చోట మేము ఇటువంటి కార్యక్రమం ఈ కియోస్కులు పెట్టి ప్రజలకి ఈ జబ్బు మీద అవగాహన క్రియేట్ చేయడం కోసం మేము ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాము. సో దీంట్లో ఈ కియోస్కులు ఏంటంటే దీనివల్ల వచ్చే ఇది ఏ విధంగా వస్తుంది, దీన్ని ఏ విధంగా మనం ఇది రాకుండా జనాల్లో రాకుండా చూడాలి, ఒకవేళ పొరపాటున వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని పూర్తి స్థాయి అవగాహన ప్రజల్లో కల్పించడం కోసం మేము కార్యక్రమం పెడుతున్నాము. హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ అని సోషల్ ఆర్గనైజేషన్ పనిచేస్తుందండి. మేము 2008 మంది సెక్స్ వర్కర్స్తో వర్క్ చేస్తున్నామండి. ఈ 2800 మందిలో దాదాపు 79 మంది పిఎల్ఏ చేస్తున్నారండి. వాళ్ళందరికీ ప్రతి నెల మందులు ఇప్పిస్తూ వాళ్ళు సేఫ్ సెక్స్గా ఉంటూ వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యేటట్టు టీఎన్డీలో తీసుకొస్తున్నామండి వాళ్ళందరినీ. అలాగే ఎవరైతే సెక్స్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సేఫ్ సెక్స్ మెథడ్స్ గురించి చెబుతూ వాళ్ళలో ఎంఎస్ఎంస్ ఉన్నారు, హిజ్రా ఉన్నారు, ఎఫెక్టబుల్ ఫిమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు, వీళ్ళందరితో వర్క్ చేస్తున్నామండి. టీఎన్జీలో దాదాపు ఉన్న ప్రతి సెక్స్ వర్కర్తోని మనం నెలలో 4 సార్లు కలవడం, వాళ్ళ సేఫ్ సెక్స్ గురించి చెప్పడము, వాళ్ళకి లైవ్లీహుడ్స్ గురించి మాట్లాడడము, అట్ ద సేమ్ టైం ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉంటే వాళ్ళకి అందేటట్టు చూసుకోవడము ఈ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఎవరు హెచ్ఐవి ఎయిడ్స్కి గురి కాకుండా చూడాలి అనేది మా కాన్సెప్ట్ అండి. వరల్డ్ ఎయిడ్స్ డే ప్రోగ్రాము December 1st మనం నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగా
ఈ స్టాల్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. దీనిలో భాగంగా అందరి ప్రజలకి, ప్రజల్లో ఉన్న వాళ్ళందరికీ అవగాహన కలగజేయడం అనేది ముఖ్య ఉద్దేశము. హై రిస్క్ గ్రూప్స్ ఉన్న చోట టార్గెట్ ఇంటర్వెన్షన్ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. 3 గ్రూప్స్ ఉన్నాయి. NGOs వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడం. నరసరావుపేటలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలు మాల మహానాడు కమిటీ, గోదా జాన్పాల్ మరియు దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ ఆధ్వర్యంలో వివిధ సంఘాలు సమిష్టిగా నిర్వహించాయి. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు మహాత్మా పూలే ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేటలోని పల్నాడు రోడ్లో గల మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి, అదేవిధంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో మరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. గులాంగిరి పుస్తకం ద్వారా బానిసత్వాన్ని పారద్రోలాలని మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి మంచి రచనలు చేశారు ఈ సమాజంలో. అదేవిధంగా బాల్య వివాహాలను నిషేధించాలని చెప్పేసి గొప్ప పోరాటం చేశారు. అదేవిధంగా భర్త చనిపోయిన స్త్రీ మరో వ్యక్తిని పెళ్ళాడవచ్చని చెప్పేసి ఒక మంచి స్త్రీలకు హక్కులు కల్పించినటువంటి గొప్ప ప్రదాత మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో ఉండబడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం ఏదైతే మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ దేశంలో ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు దళిత గిరిజనుల బహుజన మైనారిటీ వర్గాలకి విద్యను అందించడంలో, అణగారిన వర్గాలని విద్య ద్వారా డెవలప్ చేయడంలో మొట్టమొదటిగా తన భార్య సావిత్రిబాయి పూలేని చదివించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చేయించి ఈ దేశంలోనే విద్యని ఏ విధంగా పేద ప్రజలకు అందించాలనేటటువంటి విషయాన్ని పేద ప్రజలకు అందించినటువంటి ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే గారిది. నరసరావుపేటలో మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలు పల్నాడు బస్టాండ్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు మహాత్మా పూలే ఆశయమైన సమానత్వం, విద్య, సామాజిక న్యాయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అనేక సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశపు తొలి సామాజిక ఉద్యమకారులు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పూలే గారి వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మహిళా సంఘ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న కులాలకు ఆయన చేసినటువంటి సేవలు స్మరించుకుంటూ ఈ భారతదేశంలో అనేక ఉద్యమకారులు ఉన్నప్పటికీ భార్యాభర్తలు, స్త్రీ పురుషులు ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఈ దేశానికి సేవలు అంకించినటువంటి దంపతులు, పుణ్య దంపతులు మరి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే, వారి సతీమణి సావిత్రిబాయి పూలే. వారిని స్మరించుకుంటూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నెల శ్రీను గారి నేతృత్వంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించేదానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు అన్నీ వచ్చి నివాళులు అర్పించడం చాలా సంతోషం. అయితే ఏదైతే ఆ మహానుభావుడు కాలం చేసి 135 సంవత్సరాలు అయ్యింది. అయితే మహాత్మా జ్యోతిరావు పూలే కాంస విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వి కోటా నాయక్, ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ఈ దేశంలో అంటరానితనం పోగొట్టడం కోసం దళితవాడలకు తన భార్య సావిత్రిబాయిని స్వయంగా విద్యావంతురాలిని చేసి ఇద్దరు కలిసి మహిళలకు, దళితులకు విద్యను అందించారన్నారు. సీనియర్ అడ్వకేట్ శాంతకుమార్, ఇండియన్ లాయర్ల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే దళితులకు, మహిళలకు, సమాజానికి ఎనలేని కృషి చేశారని, వారిని
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కూడా ప్రభావితం చేసిన సామాజిక విప్లవకారులని వారిని స్మరించుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉందని అన్నారు. వై వెంకటేశ్వర్లు, పీడీఎం నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశ సామాజిక విప్లవకారుని తెలిపారు. పలువురు నేతలు ప్రసంగిస్తూ పూలే చేసిన సామాజిక సేవలను కొనియాడాడు. భారతదేశ సామాజిక మార్పు కోసం పోరాటం చేసినటువంటి సామాజికవేత్త మరి జ్యోతిబా పూలే గారి 135వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మరి బహుజనులు, దళితులు, గిరిజనులు, దేశంలో ఉన్నటువంటి అందరూ ఎంతో గ్రాండ్గా జరుపుకుంటా ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే మనం పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సరావుపేటలో మరి ఈ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. వారు మరి మహారాష్ట్రలో పుట్టినప్పటికీ చాలా చిన్న వయసులో అనేక విషయాల్లో ముందుండి మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి సిస్టాన్ని చదువు అణగారిన వర్గాలకి అవసరం లేదని చెప్పి మొట్టమొదట ఆయన మరాఠా స్కూల్లో చేరినప్పటికీ మిగతా వాళ్ళు చదువు వద్దని చెప్పి ఆయన్ని బలవంతంగా కుల వివక్షతో ఆయన్ని స్కూల్ నుంచి మానిపించడం జరిగింది. వాళ్ళ నాన్నగారికి చెప్పి చదువు అవసరం లేదని చెప్పి మానిపించారు. తర్వాత మళ్ళా మరి అదే రకంగా క్రిస్టియన్ మైనారిటీ స్కూల్లో చేరి ఆ చదువును నేర్చుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ భార్యని చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నప్పటికి కూడా వాళ్ళ భార్యని చదువు నేర్పించి ఏదైతే మహిళలకి ఆ రోజు ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అణగారిన వర్గాల బీసీ, ఎస్సీ, ఎస్టీ సంబంధించినటువంటి మహిళలకి చదువు అవసరం అని చెప్పి, ఆ జ్ఞానం అవసరం అని చెప్పి, ఆ జ్ఞానం ఏదైతే ఉందో చదువు ద్వారా వస్తుందని చెప్పి ఆ రోజు స్కూల్ని ప్రారంభించడం జరిగింది. జ్యోతిబా పూలే వర్ధంతిని జరుపుకుంటా ఉన్నాం. మహాత్మా పూలే ఈ దేశానికి ఆయన ఒక్కడే మహాత్ముడు. ఆ మహాత్ముడిని మనం కొనియాడటం మనకు అదృష్టం. ఈ రోజున మనం తెలుసు, జాతి, మతం, కులం పేరుతోటి జరుగుతున్న వివక్షతలకు వ్యతిరేకంగా 100 సంవత్సరాల క్రితమే మహాత్మా పూలే తన అక్షరమే ఆయుధంగా మొట్టమొదట మహిళా విద్య కోసం కొనియాడినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. స్థానిక ఎస్కేబిఆర్ జూనియర్ కళాశాల కమిటీ ఆధ్వర్యంలో కాసు బ్రహ్మానందరెడ్డి కళాశాల ప్రాంగణంలో నడుస్తున్న ఆంధ్ర సిబిఎస్ఈ హై స్కూల్నకు కొత్తగా 23 ఎన్సీసీ బెటాలియన్ చీరాల వారుచే మంజూరు చేయబడిన ఎన్సీసీ నూతన ట్రూప్ నేడు 23వ బెటాలియన్ కమాండర్ కల్నల్ గోపాల్ త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించినారు. జయ 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 హే మంగళదాయక జయ హే తవ శుభ ఆశీష మానే వెనకుండి ప్రతిరోజు ఎంతవరకు జరుగుతుంది పని అని చెప్పి ప్రతిరోజు పురమాయించారు మన పురుషోత్తం సారు. సో అందువల్ల ఈ ఆపర్చునిటీని మీరు వినియోగించుకొని మన స్కూల్కి, మన క్యాంపస్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. At the outset, I want to thank the KASU group of institution, management committee. మీరందరు ఇక్కడ వచ్చారు, ఇనాగ్రేషన్ గురించి ఇంత ఎఫర్ట్స్ పెట్టారు. కోటి ధన్యవాదాలు దాని గురించి.
it is a blessing for me also to be part of the inauguration of AP school here, and your motto is inspiring excellence. So let me tell you, when the NCC troop was taken up here around a year back, there was a lot of efforts. Now it has materialized. The journey of the NCC is not only very, very educative, but it can take you to many, many higher places. Like what Major Raju has emphasized, that you can go from NCC through NCC to various institutions because you will have some preferences, some reservations. You can go for various career options, including Army, Air Force, Navy. In this Augustus occasion, I want to tell my gratitude and thanks to the National Cadet Corps Commander in Chief Sri Gopal Tripathi Garu for giving this opportunity to our school on behalf of SKRBR Junior College Committee and the Andhra High School, as well as our Secretary and Correspondent Sri Kaus Mahesh Reddy Garu. Thanks once again, sir. Today, the Andhra High School and the committee of SKRBR Junior College Committee stands for discipline. For every moment, without discipline, we never encourage anyone from this campus. స్థానిక పరంపేటలో వేంచేసి ఉన్న సీతారామస్వామి వారి ఆలయంలో మార్గశిర మాసం గురువారం సందర్భంగా విష్ణు సహస్ర తులసి అర్చన కార్యక్రమం నిర్వహించబడిందని పూజారి తెలిపారు. భక్తులు భారీగా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మార్గశిర మాసంలో మొదటి గురువారం మహాలక్ష్మి అమ్మవారు లక్ష్మీదేవిగా ఉంటుంది కాబట్టి ఈరోజు మార్గశిర మహాలక్ష్మి చాలా విశేషమైన రోజు అని దేవాలయ అర్చకులు తెలిపారు. మన పల్నాడు జిల్లా నరసరావుపేట సత్తెనపల్లి రోడ్లో బరంపేటలో వేయించేసి ఉన్న సీతారామస్వామివారి ఆలయంలో మార్గశీర్ష మాస గురువార సందర్భముగా విష్ణు సహస్ర తులసి అర్చన కార్యక్రమం జరపబడింది. కావున 50 మంది భక్తులు కూడా వచ్చి చాలామంది తీర్థప్రసాదం స్వీకరించాలి. ఇంకాను వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. ఈ మార్గశీర్ష మాసంలో ఫస్ట్ గురువారము మహాలక్ష్మి అమ్మవారు మార్గశీర్ష మాసంలో లక్ష్మీదేవి గురువారం నాడు ఉంటుంది కాబట్టి మార్గశీర్ష మహాలక్ష్మి చాలా విశేషమైన రోజు. కావున 50 మంది భక్తులు కూడా అందరూ కూడా వచ్చి తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా మరీ కోరుచు ఈ కార్యక్రమాన్నంతటి కూడా జరిపిస్తున్నవారు ఆలయ ధర్మకర్త వేముల శంకరనారాయణ గారు, వారి ధర్మపత్ని నాగమల్లేశ్వరి గారు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కావున వారికి వారి కుటుంబానికి శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం కలగాలని మరీ కోరుచు మార్గశీర్ష మహాలక్ష్మి అమ్మవారి కోరిక కూడా కోరాలని మరీ కోరుచున్నాం. సత్తెనపల్లి మండలం గోరింట్లలో తిరుపతమ్మ తల్లి దేవాలయంలో చోరీ జరిగింది. గుడి తాళాలు పగలగొట్టి 2 పంచలోహ విగ్రహాలు, హుండీలోని 30,000 నగదు అపహరించారు. పూజారి ఏడుకొండలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు. మళ్ళీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎమ్మెల్యేగా కొత్తపల్లిలో రైతన్న మీకోసంలో ఎమ్మెల్యే అరవింద బాబు.
శాసనసభ నమూనా సమావేశంలో ఉత్తమ ప్రతిభా పురస్కారం అందుకున్న కాకాని విద్యార్థిని వక్కలగడ్డ కాత్యాయిని. ఎయిడ్స్ పై అవగాహన సదస్సు పాల్గొన్న ఎమ్మెల్యే స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో. ఆంధ్ర సిబిఎస్ఈ హై స్కూల్లో కొత్తగా ఎన్సీసీ ట్రూప్ ప్రారంభం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.